గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ర్యాండమ్ బస్. తెలుగు బుల్లితెరలో ప్రసారమయ్యే బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్. ఇక గత వారం రోజులుగా ఈ బిగ్ బాస్ 8వ సీజన్లో టాస్కులు, నామినేషన్లు, కంటెస్టెంట్స్ మధ్య గొడవలతో రసవత్తరంగా సాగుతుంది. ఇక ఇందులో భాగంగా తాజాగా బిగ్ బాస్ హౌస్లో నిన్నటి వరకు ప్రభావతి 2.0 అనే టాస్క్ జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఈ టాస్క్ ఆఖరిలో నిఖిల్కి ఒక రెడ్ కలర్ ఉండే పవర్ఫుల్ గుడ్డు దొరికింది. దీంతో నిఖిల్ క్లాన్ సభ్యులు అందరూ ఒక స్పెషల్ పవర్ వచ్చింది అంటూ ఎంతో ఆనందపడిపోయారు. కానీ ఆ సంతోషాన్ని ఎక్కువసేపు లేకుండా ఒక పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్. ఇందులో భాగంగా గుడ్డును దక్కించుకున్న నిఖిల్ టీంలో ఎవరు నెక్స్ట్ చీఫ్ కంటెండర్గా పోటీ చేస్తారో వాళ్ళ పేరుని నిఖిలే స్వయంగా బిగ్ బాస్కి తెలియజేయాల్సిందిగా చెప్పాడు బిగ్ బాస్. అంతేకాదండో, ఎవరైతే ఈ వారం హౌస్లో చీఫ్గా నిలబడాలని అనుకుంటున్నారో వాళ్ళు నిఖిల్ని ఒప్పించుకోవచ్చు అంటూ మరో మెలిక పెట్టాడు. దీంతో నిఖిల్ క్లాన్లో ఉన్న నలుగురు నేనంటే నేను చీఫ్గా పోటీ చేస్తానంటూ ఎవరికి వాళ్ళు చీఫ్ అయ్యేందుకు తగు కారణాలు నిఖిల్కి వివరిస్తూ కన్విన్స్ చేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా నిఖిల్ క్లాన్లో ఉన్న వారంతా ఒకెత్తు అయితే సోనియా ఒకెత్తు అన్నట్లుగా ఏమీ తెలియని సుధపూసిన్లా నటిస్తూ నిఖిల్ దగ్గరకు వెళ్ళి నేను ఈ వారం చీఫ్గా ఉంటే టాస్కుల్లో జెన్యున్గా ఎవరిది తప్పో ఎవరిది రైటో అనేది కరెక్ట్గా చెప్తాను అంటూ ఇండైరెక్ట్గా తనని ఈ వారం చీఫ్గా నియమించు అంటూ నిఖిల్ వెనకాలే తిరుగుతూ బ్రతిమాలుతుందనే చెప్పాలి. దీంతో మరోసారి సోనియా మాయలో పడిపోయిన నిఖిల్ సోనియానే కంటెండర్గా ఉంటుంది బిగ్ బాస్ అంటూ చెప్పాడు. ఏదేమైనప్పటికీ మొదటగా ఈ రెడ్ కలర్ గుడ్డుని చూసింది, అలాగే నిఖిల్ని పిలిచి చూస్తుంటే అది ఏదో పవర్ గుడ్డులా కనిపిస్తుంది, వెళ్ళి తీసుకో అంటూ చెప్పింది సీతనే. కానీ అదంతా మర్చిపోయి సోనియాకి ఈ పదవిని అప్పచెప్పడం ఎంతవరకు కరెక్ట్ అనేది కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి.